ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ పట్టనుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుండి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు చేపడుతున్న చర్యలపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ బాబాయ్ అబ్బాయిలు ఏం చేస్తున్నారు? వారి యాక్షన్ ప్లాన్ ఏంటి? రామ్మోహన్ నాయుడు గత 10 ఏళ్లుగా శ్రీకాకుళం ఎంపీగానే ఉన్నారు. ఆయన పార్లమెంటులో వివిధ సమస్యలపై గలం విప్పడంతో ప్రధానమంత్రి మోదీ దృష్టిలో పడ్డారు. శ్రీకాకుళం మీదుగా నడిచే వివిధ రైళ్లు కూడా ఆముదాల వలస, పలాస స్టేషన్లో నిలిచేందుకు కృషి చేశారు. కేవలం శ్రీకాకుళం జిల్లాపైన కాకుండా రాష్ట్రంపై రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. మొన్నటికి మొన్న విజయవాడ ఎయిర్పోర్టులో ప్రత్యేక మార్గాన్ని ప్రారంభించారు. ఇక రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, జలుమూరు, సారవకోట మండలాల్లో 7 లిఫ్ట్ ఇరిగేషన్లు పడకేయగా వాటన్నింటినీ పునరుద్ధరించారు. ఇక గత 5 ఏళ్లుగా గొట్టా బ్యారేజ్ నుంచి పలాస నియోజకవర్గంలోని వజ్రపు కొత్తూరు మండలానికి సాగునీరు గగనమైంది. దాదాపు 1/2 కోటి రూపాయలతో ఎడమ కాలువ మరమ్మతు పనులు చేపట్టి వంశధార సాగునీరు శివారు ప్రాంతాలకు అందివ్వడంతో ఆ ప్రాంతీయుల్లో ఆనందం పొంగి ప్రవహించింది. టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రక్షాళనకు అచ్చెన్న శ్రీకారం చుట్టారు. కొత్తమ్మ తల్లి జాతర సంబురాలు ప్రభుత్వం నిర్వహించడమే కాకుండా దాదాపు 1 కోటి రూపాయలు మంజూరుకు కృషి చేశారు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లో బాబాయ్ అబ్బాయి తమ మార్కును చూపించారని స్థానికంగా వినిపిస్తోంది. విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ 1/2 శతాబ్దం పైగా ఉంది. ఇప్పటికీ 55 ఏళ్ల కిందట విశాఖకు రైల్వే జోన్ కావాలని ఆనాటి విశాఖ లోక్సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం పార్లమెంటులో గళమెత్తారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సమయంలో కొత్త జోన్లు ప్రకటించినా విశాఖకు ఆ అదృష్టం దక్కలేదు. ప్రధానిగా వాజ్పేయి హయాంలోనూ మరికొన్ని రైల్వే జోన్లను ఇచ్చారు. అయినా కూడా విశాఖ పేరు ప్రస్తావనకు లేదు. విభజన హామీలలో చివరికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయి దశాబ్దం దాటింది. కానీ ఇంకా రైల్వే జోన్ కూతను మాత్రం విశాఖ వాసులు వినలేదు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేశామని 2019 ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించింది. కానీ 5 ఏళ్లలో అడుగు ముందుకు పడలేదు. దానికి వైసీపీ ప్రభుత్వం భూమి చూపించలేదని కేంద్రం పేర్కొంది. తాము భూమి ఇచ్చామని వైసీపీ చెప్పింది. ఎక్కడ గ్యాప్ ఉందో తెలియదు గానీ అలా ఆ ప్రాజెక్ట్ అయితే నిలిచిపోయింది. ప్రస్తుతం ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దాంతో బీజేపీ రైల్వే జోన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అడిగి తెచ్చుకోగలరు. కానీ ఆలస్యం మాత్రం అలాగే కొనసాగుతోంది. విశాఖ రైల్వే జోన్ అదిగో ఇదిగో అని కేంద్రం గడిచిన 3 నెలల్లో ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా విశాఖకు మరో వందే భారత్ రైలు మంజూరు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ మీద మళ్లీ ఊరించే ప్రకటన చేశారు. విశాఖ రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామని చెప్పారు. దానికి ఒక ముహూర్తం కూడా ఆయన ప్రకటించారు. దసరా పండుగ తర్వాత పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో 10 ఏళ్ల ఎదురుచూపులకు దసరా తర్వాత అయినా తమకు శుభవార్త వస్తుందా అని ఉత్తరాంధ్ర వాసులు ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే జోన్ కార్యాలయం కోసం టీడీపీ కూటమి విశాఖలో ఇప్పటికే 52 ఎకరాలను కేటాయించిన క్రమంలో ఇక కేంద్రానిదే ఆలస్యమన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ సువిశాలమైన ప్రాంతంలోనే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారని వినిపిస్తోంది. మొత్తానికి బాబాయ్ అబ్బాయిలు సిక్కోలు వాసులకు ఆశాదీపాల్లా కనిపిస్తున్నారిప్పుడు.